నమశివాయ. కార్తీక పురాణం 23వ రోజు పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అగస్త్యుల వారు అత్రి మహర్షిని చూసి, ఓ మునిపుంగవ, విజయం పొంది రాజ్యాన్ని చేపట్టిన పురంజయుడు తర్వాత ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నించారు. దానికి అత్రి మహాముని ఈ విధంగా చెప్పారు. ఓ అగస్త్య, ఒక్కసారి విష్ణు భక్తిని రుచి చూసిన ఏ భక్తుడైనా దాని నుంచి విడివడి బతకగలడా? చిన్ననాట తన తల్లి చేత తన పొట్టకి తాడుచే బందీ అయిన ఆ పరమాత్మ భక్తులను తన ప్రేమతోనూ కటాక్షంతోనూ కట్టివేస్తాడని వేరే చెప్పాలా ఏం? కనుక పురంజయుడు ఎలా ఉన్నాడో చెప్తాను విను. పురంజయుడు కార్తీక వ్రతం చేయటం వలన వచ్చిన పుణ్యంతో అసమాన బలోపేతుడైనాడు. అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలుసుకుని శత్రురాజులందరినీ ఓడించి తన రాజ్యాన్ని గొప్పగా విస్తరింపచేసుకున్నాడు. అంతేకాకుండా నిరంతరమైన విష్ణు భక్తితో అతను ఉండటం వలన గొప్ప పరాక్రమవంతుడై పవిత్రుడుగాను సత్యదీక్షాపరుడుగాను మారాడు. సత్యదీక్షతో ఉన్న పురంజయుడు నిత్యం అన్నదానం చేస్తూ విష్ణు భక్తులను ప్రేమిస్తూ తేజోవంతుడైనాడు. అసలే అంతకు ముందే వేదాంగాలను చదివిన పురంజయుడు వాటి సారాన్ని గ్రహించాడు. శత్రువులందరినీ జయించాడు. శత్రువులకు సింహస్వప్నమైనాడు. దశ దిశలా కూడా అఖండమైన కీర్తిని సంపాదించాడు. విష్ణు సేవలో మరింత ముందుకు వెళ్ళాడు. కార్తీక వ్రతాన్ని విడవకుండా చేశాడు. దాని వలన కోట్లకు పడగలెత్తి అతని ధనాగారం అంతా నిండిపోయింది. ఇన్ని చెప్పడం ఎందుకు గాని అతను విష్ణు భక్తిలో అగ్రగణ్యుడైనాడు. సదాచార సత్వరుడై ఋషులలో కూడా ఉత్తముడు అని పేరు తెచ్చుకున్నాడు. అయినా కూడా ఆయనకి తృప్తి లేదు. ఏ దేశంలో, ఏ కాలంలో, ఏ క్షేత్రంలో ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే బాగుంటుందా అని నిరంతరం చింతిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఉండగా ఒకరోజు అశరీరవాణి అతనితో ఈ విధంగా పలికింది. ఓ రాజా, శ్రీరంగం అనే ఓ గొప్ప పట్టణం ఉంది. అక్కడికి వెళ్ళి నీవు శ్రీరంగనాథుణ్ణి పూజించు. నీవు ఈ సంసార సాగరాన్ని దాటి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అశరీరవాణి పలికింది. వెంటనే పురంజయుడు ఆ ఆకాశవాణి వాక్యాలను విని పాటించాడు. రాజ్యభారం అంతా కూడా మంత్రులకు అప్పగించి నేను శ్రీరంగ పట్టణంలో 1 నెల రోజుల పాటు స్వామివారి సేవ చేసుకుని వస్తాను అని చెప్పి పరివారంతో కలిసి బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాలలో ఉన్న పుణ్యనదులలో స్నానం చేసి ఆయా ఊర్లలో ఉన్న ఆయా ఆలయాలలో దైవ దర్శనం చేసుకుంటూ పుణ్యకార్యాలు నిర్వర్తిస్తూ చివరకు శ్రీరంగం చేరుకున్నాడు. అతను శ్రీరంగం చేరేసరికి కార్తీక మాసం మొదలైంది. ఆ నెల రోజులు కూడా ఎంతో దీక్షతో స్వామిని పూజించాడు. ఆలయానికి వెళ్ళగానే శేషశయ్యపై పవళించిన శ్రీరంగనాథుణ్ణి చూసి పరవశం పొందాడు. చేతులు జోడించి కన్నీరు కారుతూ ఉండగా, ఓ దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, ఓ హృషికేశ అంటూ ఎన్నో విధాలుగా స్వామిని కీర్తించాడు. దీనజన పోషక పరమాత్మ, ప్రహ్లాద వరద, ఓ గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం తండ్రి, రక్షమాం రక్షమాం అంటూ పరవశమైన భక్తితో స్వామి పాదాలపై పడ్డాడు. తమ దాసోహం పరమాత్మ అంటూ స్తుతించాడు. ఆ విష్ణుమూర్తి కూడా అతని స్తోత్రాన్ని ఆనందంగా విన్నాడు. కార్తీక మాసం అంతా కూడా శ్రీరంగంలోనే ఉండి స్వామికి సేవ చేస్తూ భక్తిగా గడిపాడు. ఆ తరువాత కార్తీక మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని పరివారంతో కలిసి తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. ఈ నెల రోజుల పాటు పురంజయుడు చేసిన కార్తీక వ్రత మహత్యం వలన అక్కడ అయోధ్యలో కూడా సిరి సంపదలు పెరిగిపోయాయి. ప్రతి ఇల్లు కూడా ఒక అద్భుతమైన అందమైన గోపురంలా విలసిల్లింది. అక్కడి మనుషులు కూడా నిత్య పారాయణలతోనూ సంగీతాలతోనూ నృత్యాలతోనూ భక్తితోనూ ఆలయాలన్నీ కూడా సందడి సందడిగా మారిపోయాయి. నిత్య పూజలతో ఆలయాలు ప్రకాశించాయి. ప్రతి వాడలో కూడా కార్తీక పురాణ పారాయణం మారుమోగిపోయింది. ఈ విధంగా ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా సిరి సంపదలతో ఉన్నారు. పురంజయుడు నగరానికి తిరిగి వచ్చాడు. సిరి సంపదలతోనూ విష్ణు భక్తితోనూ విలసిల్లుతున్న తన నగరాన్ని చూసి మురిసిపోయాడు. గొప్పగా పెరిగిన సిరి సంపదలతో అనేక రకాలైన ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ పేదలను రక్షిస్తూ నిత్య
నిత్య అన్నదానం చేస్తూ విష్ణు భక్తిలో మరింత ముందుకు వెళ్లి తన్మయుడై నిరంతర శ్రీహరి నామస్మరణలో కాలం గడుపు ఆ విష్ణు భక్తి శక్తి వలన రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలించాడు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత తన కుమారుడికి రాజ్యాభిషేకం చేశాడు. తాను వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించాడు. వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకున్న పురంజయుడు మరింత భక్తితోనూ దీక్షతోనూ వానప్రస్థ ఆశ్రమంలో కూడా జీవించి ఉన్న నాళ్లు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాడు. నిరంతర విష్ణు భక్తి పరాయణుడై ప్రకాశించాడు. అతను మరణించిన తర్వాత వైకుంఠానికి అత్యంత అద్భుతమైన స్వాగతంతో వైకుంఠానికి వెళ్ళాడు. చూసావా అగస్త్య, కార్తీక వ్రత మహత్యం ఎంత గొప్పదో కదా, అర్థమైంది కదా. అలాగే ద్వారకా నగరంలో ప్రజల వలె మన భారతదేశంలో కూడా ప్రతి వారు ప్రతి ఇంట కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే భారతం భూలోక వైకుంఠం కాదా అని అగస్త్యుడు చెప్పినట్లే అనిపిస్తుంది కదూ. ఈ పురాణం చదివిన వారికి విన్న వారికి కూడా అత్యంత ఫలం కలుగుతుందని అగస్త్యుల వారికి అత్రి మహర్షి చెప్పారు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు.